ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికైతే అమ్మవారు వచ్చింది. అది కూడా ఏంటంటే కవిటిలో సంబరాలు అవుతున్నాయి కదా, శ్రీ చింతామణి అమ్మవారి తల్లి. మా అమ్మ వాళ్ళ ఊరి గ్రామ దేవత కూడాను చింతామణి తల్లిని. సంబరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరైతే వెళ్తుంది. ఆదివారం ఇంకా మంగళవారం ఈ 2 రోజులు కూడాను అమ్మవారు ఊర్లోనే ఉంటుంది. తర్వాత మిగిలిన రోజులన్నింటిలో కూడాను ఒక్కొక్క రోజైతే ఒక్కొక్క ఊరైతే వెళ్ళడం జరుగుతుంది. అలానే లాస్ట్ వచ్చే ఒక 1 వీక్ మాత్రం అమ్మవారు ఊర్లో మాత్రమే ఉంటుంది. అమ్మవారితో పాటు వెనక ముత్తైదువులు, ఘటాలు, దాంతో పాటుగా కాళికాక కూడాను వస్తాయన్నమాట. అమ్మవారు ఏ ఊరికైతే వెళ్తుందో ఆ ఊరిలో ముత్తైదువులంతా కూడాను అమ్మవారు వచ్చే టైంకి అయితే అందరూ కూడా నివ్వాళ్ళు అనేది పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మవారు ముందుగా ఆ ఊరు గ్రామతో అయిన ఏ దేవత ఉంటే ఆ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనాలు అయిపోయిన తర్వాత ఊరంతా కూడాను ఒకసారి తిరిగి వెళ్తుంది. అమ్మవారితో పాటుగా కాళికామాత కూడా వస్తుంది. చిన్నప్పుడు ఇదే కాళికా డ్యాన్స్ చూడాలంటే చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు అదే కాళికామాత డ్యాన్స్ చూడాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మాయి వచ్చి ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కవిటి ఉద్యానం వైపు ఏ టెంపుల్ ఉన్నా ఆ టెంపుల్లో ఖచ్చితంగా కాళికామాత టెంపుల్ కూడాను ఉంటుంది. కాళికామాత అంటే మొత్తం విగ్రహం ఉండదు, కాళీ తల మాత్రమే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. అలానే మా చుట్టుపక్కల ఉన్న బొరివెంకలో కూడాను ఒక కాళికామాత టెంపుల్ ఉంది. అది తప్పకుండా చూడవలసిన టెంపుల్ అయితే నేనైతే అంటాను. మీరు ఎవరైనా చూసారా లేదనేది కూడాను చెప్పండి. ముందు కాళిక వెళ్తుంటే తర్వాత వెనక అమ్మవారు వస్తుంది. అంటే మా దాంట్లో ఏమనుకుంటారంటే ముందుగా వెళ్తున్న కాళికామాత కోడలిగా, అమ్మవారు అత్తగా అనుకుంటారు. కోడలు ఎంత ఆనందంతో డ్యాన్స్ చేస్తూ వెల్కమ్ పలుకుతుంటే అమ్మవారు ఇంకా ఆనందంతో వస్తుంది అన్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట. నాకు ఇంతవరకే దాని రీజన్ తెలుసు. ఏదైనా కూడాను బాగుంది కదా అని అనిపిస్తుంది. ఈ కవిటి సంబరాలు 9 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుపుకుంటారు. చింతామణి తల్లి అంటే చాలా పవర్ఫుల్ అంటారు. అంటే పేరులోనే ఉంటుంది. చింతామణి అంటే మన చింతములో ఉన్న కోరికలను కూడా తీర్చే తల్లి అని. అమ్మవారికి ప్రతీ నెల సంక్రమణం రోజునైతే ప్రత్యేకంగా కుంకుమ పూజలు కూడాను జరుపుకుంటారు. ఆ రోజు కాళికతో పాటుగా కొన్ని కోలాటం డాన్సులు అలాంటివి కూడాను వచ్చాయి. చిన్నగా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఇవి అయితేను అన్నిటికన్నా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేదైతే అందరూ కూడాను కాళికా అమ్మకైతే బాగా అట్రాక్ట్ అవుతాము. ఆ రోజు వచ్చిన కోలాటం కూడాను పిల్లలైతే చాలా బాగా చేశారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడాను చాలా బాగా అయితే కోలాటం చేశారు. అమ్మవారిని కూడాను చాలా చక్కగా అలంకరించారు. చూడటానికి 2 కళ్ళు కూడాను సరిపోవు అన్నట్టుగా. అమ్మవారు వస్తున్నప్పుడైతే లేడీస్ అందరు కూడాను తన చీర కొంగునైతే ఇలా వేస్తారనమాట. అమ్మవారు అలా వెళ్తూ ఒక బ్లెస్సింగ్ని అయితే మనకిస్తారు. ఇలా చీర కొంగునే కాకుండా చంటి పిల్లల్ని కూడా ఇస్తారనమాట అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం.